సెక్యులరిజం అంటే పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. అంటే ఈ మతం వాళ్ళకే చదువుకోవాలి, ఈ మతం వాళ్ళే ఉద్యోగం చేయాలి, ఈ మతం వాళ్ళ కోసం ఈ పథకం అని పెట్టకూడదు అని ఉంది. అదే సెక్యులరిజం అంటే. కానీ ఆ సెక్యులరిజాన్ని ఎప్పుడో పొడి చేసాం ఇండియాలో. పొడి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఎట్లాగా? ముస్లింలకైతే స్కూల్ పెట్టుకోవచ్చు, క్రైస్తవులైతే స్కూల్ పెట్టుకోవచ్చు, మైనారిటీ స్కూల్ నడుపుకోవచ్చు, కానీ హిందువులకి మాత్రం స్కూల్ ఉండకూడదు. అప్పుడు సెక్యులరిజాన్ని ఎవరు తూట్లు పొడిచారు? అలాగే ముస్లింలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల మీద పెత్తనం ప్రభుత్వానికి ఉండదు, క్రైస్తవులకు సంబంధించిన ప్రార్థనా స్థలాల మీద పెత్తనం క్రైస్తవులకు ఉండదు, ఇదే ప్రభుత్వానికి ఉండదు. ఆ రెండు కూడా ఆయా మతాల వాళ్ళే నిర్వహించుకోవచ్చు. బట్ ఆలయాలు మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. మరి సెక్యులరిజాన్ని ఎవరు తూట్లు పొడిచారు? ఇంత దుర్మార్గం జరిగిన తర్వాత ఈ దేశంలో ఎప్పటికీ హిందువులే బాధితులుగా మిగులుతున్నటువంటి వేళ కూడా అయోధ్య రామ మందిర్ నిర్మాణం సందర్భంలో సెక్యులరిజం పాఠాలు చెప్తూ సాగుతున్నటువంటి మహానాయకులు సిద్ధరామయ్య, మా సెక్యులర్ ప్రభుత్వం రేపు సెలవు ఇవ్వదు అన్నారు. ఇంతకీ మరి టిప్పు సుల్తాన్కి సెలవు ఎట్లా ఇచ్చారు? అది నిన్నే చెప్పుకున్నాం. మరొకటి ఇంకొక ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే స్టేట్మెంట్ వివిధ రాష్ట్రాలు ఇచ్చింది. మరి అయోధ్య రామాలయానికి నారాయణ గారు కూడా అనుకుంటా నేను ప్రస్తావించుకొచ్చారు. అయోధ్య రామాలయం నిర్మాణకు సెక్యులర్ దేశంలో నరేంద్ర మోడీ వెళ్తారని. మరి వీళ్ళందరూ మసీదులకి ఎందుకు వెళ్తున్నారు, లేకపోతే చర్చిలకి ఎందుకు పోతున్నారు? 1986లో ఢిల్లీలో ఇందిరా స్టేడియంలో పోప్ ఏర్పాటు చేసిన మాస్ ప్రేయర్కి ప్రధాని రాజీవ్ గాంధీతో సహా అధికారులందరూ హాజరయ్యారు. మరి ఎట్లా హాజరయ్యారు వీళ్ళందరూ కూడా? ఇంకొకటి సెలవులు కూడా తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు సెలవు ఇవ్వనుంది, ఎందుకంటే అది అయోధ్యది కాబట్టి అని. 1986లో తమిళనాడు హిందూ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఆ రోజున పోప్ వస్తున్నాడని చెప్పేసి సెలవు ప్రకటించారు పోప్ కోసం. అంటే ఈ దేశంలో సెక్యులరిజం అంటే హిందువులకి మాత్రమే వ్యతిరేకం అన్నటువంటి పదం వస్తుంది. ఒరిజినల్ సెక్యులరిజం మీనింగ్ మారిపోతుంది.